మహారాష్ట్రలో భారతీయ జనతా పార్టీ అభ్యర్థులు 182 స్థానాల్లో పోటీ చేస్తే ఇదే 182 స్థానాలకు సంబంధించినటువంటి దాంట్లో అంటే టోటల్గా 152 స్థానాలు పోటీ చేశారు. కానీ మిగతా చోట్ల ఏదైతే ఇంకొక 34 మంది దాకా షిండే శివసేన వర్గం తరపున అట్లాగే అజిత్ పవార్ పార్టీ తరపున పోటీ చేశారు అన్నటువంటిది తాజా లెక్కలు. అంటే దాన్ని బట్టి దాదాపుగా 182 మంది వరకు బీజేపీ వాళ్ళే షిండే శివసేన వైపు నుంచి కానీ అజిత్ పవార్కి సంబంధించినటువంటి ఎన్సీపీ తరపున కూడా పోటీ చేశారు అన్నటువంటి. ఓవరాల్గా చూసుకుంటే ఆ మొత్తం రిజల్ట్తో చూస్తే దాదాపుగా 155 మంది దాకా కూడా భారతీయ జనతా పార్టీ వాళ్ళే వివిధ పార్టీల తరపున గెలిచారు అన్నటువంటి లెక్క తేలుతోంది. అందుకనినే అక్కడ బీజేపీకి సంబంధించి అక్కడ జరుగుతున్నటువంటి ఎత్తుగడల్లా ఏంటంటే షిండే ఈ టైంలో కనుక వదిలేసుకుంటే ఇక తర్వాత మళ్ళీ తనకి రాదు అన్నటువంటిది, ఇక శాశ్వతంగా తను డిప్యూటీ సీఎం అయిపోతానంటే ఉద్ధవ్ థాకరే శివసేన వాళ్ళు గతంలో ఎట్లాంటి ఫీలింగ్ ఉందో అట్లాంటి ఫీలింగే ఇప్పుడు ఈయనకి కూడా ఉందన్నటువంటి విషయం తాజాగా హైలైట్ అవుతుంది. మరి దీనికి పరిష్కారం ఏంటి అన్నటువంటిది ఆలోచిస్తున్నారు.